చెప్పాడా? ఏం చెప్పట్లేదు సార్. 3rd డిగ్రీ వాడారా? వాడాం కానీ ఏం చెప్పట్లేదు సార్. అంటే వాడి చేత చెప్పించడం మీ వల్ల అవ్వలేదన్నమాట. వస్తున్నాను రా. తప్పగా ఏరా, ఎస్పీ గారి మనవడు బంగారం మొలతాడు కొట్టేసి అంత గొప్పవాడి అయ్యావురా. దాని ఖరీదంతో తెలుసురా? 2 లక్షలు. 2 lakhs. ఏంట్రా ఆ లుక్స్ ఏంట్రా? నాకు తెక్కరేగిందంటే దీనిలో ఉన్న 6 బుల్లెట్స్ నీ కడుపుని జల్లెడి చేసేస్తాయరా. తీరా మొలతాడు. నేను ఆ మొలతాడు అడిగితే నీ మొలతాడు ఇస్తావేరా? కొట్టండి సార్, కమాన్ కొట్టండి. కిల్మి సార్. నేను కొట్టను, ఏకంగా తుపాకీతో కాల్చేస్తాను. మీరు నన్ను కాలుస్తారు ఓకే సార్, మీ వెనకాల నుండి మిమ్మల్ని కాలిస్తే? అందులో బుల్లెట్లు ఉన్నాయిరా. తెలుసు, పోలీస్ ఆఫీసర్ని కాలిస్తే ఉరేసేస్తారా? ఆ విషయం కూడా తెలుసు సార్. దొంగ దొరికాడు సార్. దొరకడానికి నేను ఏమన్నా రూపాయి వెళ్ళనా? పట్టుకున్నాడు సార్. మొలతాడేరా? అదమ్ముతుంటే మధ్యలో వచ్చి పట్టుకున్నాడు సార్. మీ వాటా మీరు తీసుకున్న వాటా నాకు ఇచ్చేయండి సార్, మందుకు టైం అయింది. రేయ్, ఈ లోపల తీసి కులబడి పట్టదో. హరిశ్చంద్రుడు అబద్ధం చెప్పడు, మహాత్ముడు మర్డర్లు చేయడు. ఈ ఖాళీ చోరీ చెప్తే విన్నావా? వినలేదు. అందుకే నీకు కఠిన శిక్ష విధిస్తాను. బుల్లెట్లు రా. ఆ విషయం నాకు తెలుసు. పోతే కేసు అవుతురా. అసలు ప్రమోషన్ లిస్ట్ లో ఉన్నాను. ఈ దెబ్బతో హిట్ లిస్ట్ లో వచ్చేస్తావు. వస్తా. ఈ విషయం 3వ గంట తెలిస్తే ఉద్యోగం పోతురా. అసలు నువ్వు ఇక్కడ ఉండాల్సిన కాదురా. అక్కడ రెండు లుచ్చా డాక్టర్ గారు. నా పేరు లుచ్చా కాదండి, లూచా. లుక్కాపురం చక్రవర్తి. మరి గమ్మత్తుగా ఉంది. నేను గెస్ట్ హౌస్ లో పనిచేస్తున్నాను. నా పేరు బచ్చా. అంటే బక్కి నేను చలపతి. చైనా టైప్ లో ఉంటుందని అలా పెట్టుకున్నాను. ఏదో టైప్ లేరా. ముందు ఆ వైపు చూడండి. ఏమైంది? బుల్లెట్లు మింగేసేది. బుల్లెట్లు మింగేవా? అసలు పిస్టల్ మింగేద్దాం అనుకున్నానండి, రియాక్షన్ అవుతాను మానేసా. బుల్లెట్లు ఎందుకు మింగేవయ్యా బాబు? ఇదిగో వీడి మీద కోపంతో. నా మీద కోపంతో బుల్లెట్లు మింగుతావా రాస్కల్? ఏంట్రా నీకు ఆ కొవ్వేంట్రా? ఏదో దొరికాను కదా అని చితక్ కొడతావురా నువ్వు. రేయ్, 6 బుల్లెట్లు మింగాను రా. 6 బుల్లెట్లతో 7 చెరువులు నీళ్ళు తాగిస్తాను రా. జీవితాంతం నేర్పిస్తాను రా. ఏంటో నువ్వు సార్ మీరు ఎమోషన్ అవ్వకండి సార్. బుల్లెట్ల సంగతి నేను చూసుకుంటాను కదా. ఏది ఒక్కసారి నోరు తెరవండి. అంత తెరవడం అవసరం లేదు, కొద్దిగా తెరిచి. కొద్దిగా తెరిచినా పెద్దగా తెరిచినా ఆ అన్న మింగిన బుల్లెట్లు నోట్లో ఉండవు. ఎక్కడ ఉంటాయో నాకు బాగా తెలుసు. నువ్వు నోరు మూయవయ్యా. సార్, దీనికి ఆపరేషన్ ఒక్కటే మార్గం. చేసేయండి. నేను చేయించుకోను. ఏంట్రా ఆపరేషన్ చేయించుకోనంటావు? ఇదిగో దీనికి ఏం కంగారు పడకండి. మాత్రం లోపల పంపి బుల్లెట్లు బయట తీయొచ్చు. మాత్రలు మింగ నాకు అలర్జీ. ఏంట్రా ఆపరేషన్ కాదని టాబ్లెట్లు వద్దంటే బుల్లెట్లు బయటకు వస్తారా? ఆపరేషన్ చేయించుకోవాలి సార్. నాకు కుదరదు, నేను చేయించుకోను. నేను చేయించుకోవాలి. బాడీ మొత్తం కోసిపారేసి బుల్లెట్లు బయట తీసి మీరు ఊరుకోండి. మీతో కొంచెం మాట్లాడి పోనుంది, అలా రండి. వెళ్ళి మాట్లాడు. తీసిపోడు సార్. మీరేం వర్రీ కాకండి సార్, నేను వెళ్ళి టాబ్లెట్లు పంపుతాను. అవి ఎలాగైనా సరే వాడి చేత ఒక్కొక్కటి మింగించండి. అవి దేంట్లోనూ కలిపి మింగిస్తున్న సంగతి వాడికి తెలియకుండా చూడండి, లేకపోతే మింగడం. అప్పుడు చూడండి, బుల్లెట్లు ఒకటి పెస్టల్ నుంచి బయటకు వచ్చినట్టు పడిపోతాయి. బుల్లెట్లు ఎందుకు మింగారు సార్? నీ పేరేంటి? బచ్చా. బచ్చా అని పేరు పెట్టుకున్నది కరెక్ట్ గా బచ్చా అనిపించుకున్నావురా. నేను బుల్లెట్లు ఎందుకు మింగుతాను రా? మింగినట్టు యాక్ట్ చేశా. ఎందుకు చేశారు సార్? ఒరేయ్, వీళ్ళన్న దొంగని బంగారు మలతాడు కొట్టేశానని పోలీస్ స్టేషన్ లో పెట్టి పిచ్చి కొట్టుడు కొట్టాడరా. బాధపడకండి సార్, వాళ్ళు అంతే సార్. ఒక రోజు నేను కంపెనీలో దొరికారని 3 రోజులు లోపలేశారు సార్. సరదాగా మన కంపెనీకి వెళ్ళడం సాధమే కదా సార్. నేను సార్, రే నువ్వు కొంచెం హెల్ప్ చేసావంటే వీడికి ఇస్తాను రా కిక్. మామూలు కిక్ ఇవ్వనరా, కొద్దిగా సార్. లైఫ్ అంతా ఇస్తావా? ఇస్తాం సార్. ఇంకా మొదలు పెట్టలేదు కదా. ఐఎమ్ సారీ. 24 గంటలు టీవీనా? మొగుడనేవాడు ఒకడు ఉన్నాడు, వాడి సంగతి ఏదో చూడాలని జ్ఞానం లేదే. మీకేం కావాలో అడగొచ్చుగా. కాఫీ వంటింట్లోకి వెళ్ళి పెట్టుకు తాగండి. ఎవరొద్దన్నారు? నీ వల్ల సబార్డినేట్ల ముందు కూడా చులకనైపోతున్నాను కదా. నేను అవ్వమన్నానా? ఇదిగో అక్కడే నాకు టోపీ కాలేదు. కాఫీ పెడతావా లేదా? చూస్తున్నారుగా, పనిలో ఉన్నాను. ఏంటే పనిలో ఉన్నావు? టీవీ చూడటం పెద్ద పని, బోర్డు పని. కాఫీ పెడతావా లేదా? లేకపోతే ఏం చేస్తారు? ఏం చేస్తా? చంపేస్తాను. మామూలుగా మాటలతో చెప్తే లొంగి రావే, తుపాకీ చూపిస్తే కానీ లొంగి రావా? కాఫీ పెట్టావా? చంపండి, పేర్చండి. అలా చూస్తారే, ఎన్కౌంటర్ చేయండి. దాంట్లో ఉన్న 6 గుండ్లు నా
అడగండి. అమ్మా మీరు అట్టాగే ధైర్యంగా ఉండండి. రేయ్, దాన్ని కాదురా, నిన్ను ముందు చంపేస్తాను. పోయి జీవితాలు ఉండవు. ఆ, వెళ్ళా. అలాగే సార్. ఈవేళ నీ చేత కాఫీ పెట్టించుకొని తాగందే పిస్టల్ దించనే. ఎర్రగొట్టేవాడు ఇరుక్కుంటే ఇలాగే ఉంటది. ఇంట్లోనే కాదు బయట కూడా నా బతికిలాగా ఏడ్చింది. రేయ్ ఆ? ఏం చేస్తున్నావురా? పాలు చెప్పి ఎంతసేపు అయిందిరా? కొడతా చెప్పు తీసుకు కొడతా. నేను కాదు సార్, పాలు అడుగుతున్నాడు. తెస్తాను పో. నాకేమన్నా సార్, నేను తీసుకెళ్తా. తెస్తాను పో. చేద్దావా? ఇవిగోండి కాళీ గారి పాలు. ఆ? ఇదేంటి పాలు తెల్లగా ఉన్నాయేంటి? పాలు తెల్లగా ఉండకపోతే నల్లగా ఉంటాయా? అవును, ఏం పాలు? ఆవు పాలు. ఆవు పాల? మ్. ఆవు పాలు నేను తాగు, పులి పాలు తాగుతా. పులిపాల. పులి పాల? అంత ఆశ్చర్యపోతున్నా అంటే నేను పులి పాలే తాగుతాను. మనం ఉన్నది టౌన్ లో, అడవిలో కాదు. టౌన్ లోనా? అడవిలో కాదా? నాకు తెలుసురా. నా, నేను వెళ్ళిపోతా, నేను వెళ్ళిపోతా. పులి బిర్యానీ పులిపాలు రేపు అరేంజ్ చేస్తాను. ఈ వేళకి దీంతో అడ్జస్ట్ అవ్వు ప్లీజ్. అయితే నువ్వు పని చేయి, నువ్వు పులి అరిచినట్టు డిటిఎస్ సౌండ్ ఇయ్యి. ఆ సౌండ్ వింటూ నేను తాగుతా. పులేర్చినట్ట. ఆశ్చర్యపోతున్నా అరవా, నేను వెళ్ళిపోతా. ఏంటి సార్, పుల్లగా అరవచ్చు కదా అంటే సరిపోద్ది. హే, కుక్క అరుస్తూ పుల్ల అంటాడు రా. పులి రేంజ్ వేర్రా. పులి ఎలా అరుస్తుంది తెలుసా? పులవారిందిరా, తాగు తాగు. ఇప్పుడు పుల్లారు ఏయ్, ఏంటండి, ఏమైంది? ఇప్పుడు వస్తా. ఇప్పుడే వస్తాడంట, సాయంత్రం దాకా రాడు. రే చూసావురా, ఆ టాబ్లెట్ వేసిన పాలు అయితే నేను ఏమైపోయి ఉంటా. ఆడ ప్లేస్ లో మీరు ఉండేవారండి. హలో, నేను సార్. రేయ్, వచ్చిందా? రావడం కాదు సార్, ఆయనకి అమ్మాయి కావాలంట. అమ్మాయా? అమ్మాయేట్రా? అమ్మాయే సార్, మీరు అర్జెంట్కి వెళ్ళి మిస్ మళ్ళీ తెగని తీసుకురండి. రేయ్, నేనేం బ్రోకర్ ఏదో అనుకున్నావా? ఎదురుగుండా ఉంటే షూట్ చేసి పారేసేవాడిని. ఏంట్రా, ఏమంటున్నాడు? చంపేస్తాను అంటున్నాడు. మొత్తం బుల్లెట్ తీసుకుని వెళ్ళిపోతున్నాడు చెప్పు. సార్, బుల్లెట్ లో సహా వెళ్ళిపోతాను అన్నాడు. మీ ఇష్టం, తర్వాత మీకు ఉద్యోగం ఉండదు, ఆలోచించుకోండి. తప్పుతుందా? నిండా ములిగా చెల్లేటి. అలాగే వాడిని నువ్వు కౌగిలించుకున్న వెంటనే ఈ డ్రింక్ వాడి నోట్లో పోసేయాలి. ఓకే బాస్. చూసారా ఆడెంత ప్లాన్ ఇచ్చాడు. ఇప్పుడు వాడికి ఇస్తాను చూడు. మడతలు 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 పడిపోతాడు. పద. నా సర్వీస్ లో చేయని దరిద్ర పనులన్నీ నీ వల్ల చేయాల్సి వస్తుంది. మనతో పెట్టుకుంటే అలాగే ఉంటది. ఇది మనిషా పర్వతమా? మనిషే. ఆడా మగ? ఆడే. పేరు మల్లెతీగ, ప్లేస్ బోరబండ. మల్లెతీగ బోరబండ. శబాష్, ఇది నీకు నచ్చిందా? నచ్చింది. ఏ అంత నచ్చిందా? అయితే ఓ పని చేయి, నాకు మాదిరిగా ఉంది కానీ మిస్ మల్లెతీగ, యు డూ వన్ థింగ్. టెల్ మీ బాస్. ఒకసారి సీఏ గారిని గట్టిగా కౌగులించుకో. నన్నా నన్ను అంటావుంటాయా? మీరు ఒకసారి కౌగులించుకుంటే చూద్దామనుంది. నీకు ఇష్టం లేకపోతే చెప్పు. సార్ ఏంటి సార్, కౌలించుకోండి. ఆయన ఏమన్నారు? కౌలించుకోండి అన్నారు. దానికైతే ఇదే పోతారా? ఇప్పుడు నేను వెళ్ళిపోయాను అనుకోండి, రేపు మీ ఉద్యోగం అయితే గోయిందా. అమ్మాయి, ఆయన అమ్మాయి కూడా అలాగంటాడు కానీ నువ్వు వెళ్ళు, నువ్వు వెళ్ళిపో, ప్రొసీడ్ అయిపో. నాకు తాగించావేటే? కౌగులించుకోగానే పోయమన్నారు. ఇటక్కడికి సార్, ఇటు కాదు, బాత్రూమ్ అట్టుంది. ఈ దెబ్బతో ఆడు కడుపులో కిడ్నీ కూడా బయటికి రావాలా? కళ్ళు తెరచి కన్నరా, సత్యం వళ్ళు మరచి వినరా. ఏం వినరా, నాకు బీరు వాసనే పడదు. నీ గురించి బీరు కూడా తాగాల్సి వస్తుంది. మంత పెట్టుకుంటే అంతేనండి. బీరేంటి, పాయసం కూడా తాగాల్సి వస్తుంది. అంత ఆశ్చర్యపోకర్లేదులేండి బాబు, అన్నయ్య ఓకే చూడు. నా చేత్తో ఇస్తున్నాను, తాగు. అలాగే. ఏంట్రా, గోడ మీద గుర్రాల బొమ్మలు ఉండాలి కదా, గాడిద బొమ్మ పెట్టారేంటి? అవునండి, గాడిద బొమ్మ. గుర్రాలే, గుర్రాలే. నువ్వు సరి చూడలేదు. అబ్బాయి, గుర్రాలు కదండి, గాడిదలు. ఇదేంటి పిడేలి బొమ్మ వేడుంది ఇక్కడ? ఎక్కడ? వెనక్కి చూడు. నేనా? దాని ఉందిలేండి, బొమ్మలు ఎట్టుంటే ఉంది. తాగేద్దాం. చీర్ చెప్పండి, తాగేద్దాం. కుక్క ఏంట్రా గోడెక్కింది? అవునండి. కుక్కేది? కుక్క గోడెక్కడ ఏంటి సార్? కుక్క. తీసుకోండి సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. చేర్స్.
ఏంటి సార్ ఏమైందండి? 1 minute లో అరే ఏమైంది సార్? అరే ఏమైంది సార్? ఏదో డిఫరెన్స్ వచ్చినట్టు ఉంది. బాత్రూమ్ అటే వెళ్ళండి. 1 minute లో వస్తాడండి. ఒక గంట దగ్గర రాడండి బాబు. ఏ జన్మలో ఏ పాపం చేసామో పెళ్ళం బిడ్డలను వదిలేసుకుని ఈ ఏదో అర్రే ఏంట్రా ఇది? కాలిగడేడి కాలిగడేడ్రా? నా కాళ్ళు చేతులు కట్టి పారిపోయాడు సార్. ఎక్కడ పారిపోయాడు? అడ్రస్ చెప్పి పారిపోతారా సార్ ఎవరైనా? ముందు కట్లు ఇప్పండి సార్. ఉండ్రా. ఈ కాలిగడి దెబ్బకి నా కాశీయాత్ర తప్పేటట్లేదు. కొంపతీసి బుల్లెట్ల విషయం ఎవరికని చెప్పేస్తాడేమో. హలో సార్ 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 మీకు దండం పెడతాను, నన్ను వదిలేసేయండి సార్. షటప్. పారిపోతే పట్టుకోలేము అనుకున్నావా? నీ వల్ల నాకెంత ఖర్చు అయిందో తెలుసా? ఎంత కట్టాను సార్? 75,000. నేను ఇచ్చేస్తాను, నన్ను వదిలేసేయండి సార్. నో, నాకు కావాల్సింది డబ్బు కాదు, బుల్లెట్. ఆ? ఆ? కమియా ఎందుకు సార్? నీకు పులిపాలు కావాలరా? కమియా రా రారా. నీకు బీరు కావాలా? అమ్మాయి కావాలా? వద్దు సార్. నీ వల్ల నేను ఎంత నరకం అనిపించానో తెలుసురా? ఇప్పుడు నీకు స్వర్గం చూపిస్తా. ఈ ఆముదం నీ చేత తాగించి బుల్లెట్లతో పాటు బ్లడ్ కూడా బయటికి రప్పిస్తా. రేయ్ నేను పడుకోబెట్టి నోరు సాగదీసి ఆముదం పోయేట. వద్దు సార్ వద్దు సార్ వద్దు సార్, మీకు దండం పెడతాను సార్. ఇదిగోండి సార్ మీ 6 బుల్లెట్లు. సార్ నేను దొంగతనం చేయకపోయినా సరే నా మీద దొంగతనం అభియోగం మోపి నన్ను కొట్టారు కాబట్టి నేను తట్టుకోలేక బుల్లెట్లు మింగకపోయినా మింగిన ట్యాక్ చేశాను సార్. సార్ నాదో చిన్న రిక్వెస్ట్ సార్, నాలాంటి అమాయకులు వదిలిపెట్టండి సార్, దొంగల్ని మాత్రం వదిలిపెట్టదు సార్. వెరీ గుడ్. థ్యాంక్ యూ సార్. మీ అందరికీ 2 సార్లు చెప్పాను, ఇప్పుడు 3వసారి చెప్తున్నాను. ఇది మామూలు జాతర కాదు, సరంగరాయుడు గారి జాతర. నడుమరాయుడు గారి కీర్తి ప్రతిష్టలకు ఏమాత్రం భంగం కలిగినా మీ తోలు తీసేస్తారు. అందరూ ఒళ్ళు దగ్గర పెట్టుకు పని చేయండి. ఆ తొక్క సరిగ్గాతి తొక్క ములక్కాడదే. నువ్వేంటి క్యాబేజీ పట్టుకు చూస్తున్నావు ఏంటి? పంతం చెంతం ఏర్పాట్లన్నీ సవ్యంగా జరుగుతున్నాయా? చెంతం వీళ్ళకి కావలసిన సరుకులన్నీ సమకూర్చారా? చెంతం చూడండి, ఇది మామూలు సంబరం కాదు, మా ముత్తాత సొరంగరాయుడు గారి. రై అయ్యా ఎన్నిసార్లు చెప్పాను? సార్లు అండి. సరిపోద్ది కదా? నువ్వెళ్ళి నీ పని చూసుకో. అలాగే నీ పని నేను చెప్తాను రా. ఒరే ఆగరా, ఇంట్లో గొడుగు ఎందుకురా? ఆడికి బుద్ధి లేకపోతే లేదా? ఎవడరా మాట్లాడినది అయ్యగారినే?